స్ట్రైట్ లైన్లో 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 11 అయిపోయింది, 12 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13 జస్ట్ క్వశ్చన్ చూసి మనం మినిమం 2 మార్క్స్ వరకు ఎలా సంపాదించుకుందో చూద్దాం. ఒకటి 2 మార్క్స్ వరకు తెచ్చుకోవాలి ఎలాగైనా సరే. ఆ 2 మార్క్స్ ఎలా తెచ్చుకుందో చూద్దాం. ఇది చూడండి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్ కంపల్సరీగా ఈ సప్లిమెంటరీ అడగచ్చు 3 క్వశ్చన్స్. తర్వాత ఈ 2 ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. కానీ ప్రతి ప్రాబ్లము క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్లో యాజ్ ఇట్ ఈజ్గా ఏం స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ రాసి 2 మార్కులు ఎలా తెచ్చుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్. ఎన్ని లైన్స్ ఇచ్చినాడు? 1 2 3. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. సెకండ్ ప్రాబ్లం కూడా ఎన్ని లైన్స్ ఇచ్చాడు? 1 2 3. థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఈ 3 ప్రాబ్లమ్స్కు ఒకే ఒక లింక్ చిన్న వర్డ్ ఉంది, దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఏది చూడు? కాంకరెంట్. గుర్తుపెట్టుకో, కాంకరెంట్. దీనికి కూడా కాంకరెంట్. దీనికి కూడా చూడమ్మా. ఈ థర్డ్ ప్రాబ్లం చూడు, మొత్తం ఇచ్చేసినట్టు కాంకరెంట్. కాంకరెంట్ అంటే లేదమ్మా. కాంకరెంట్ అంటే డెట్ కనుక్కోవడం. డెట్ అంటే ఏంది? 2 అడ్డు గీతలు మ్యాథ్స్ ఏలో మ్యాట్రిక్స్ చేసేటప్పుడు డెట్ కనుక్కుంటాం కదా, అది. ఒకసారి చూడండి. ఇంకోసారి చెప్తున్నాడు నేను ఈ చెప్పే ట్రిక్స్ అన్ని సార్ మేము 1B కానీ 1A కానీ 2A కానీ 2B పాస్ కాలేము, మేము పాస్ కావాలా వాళ్ళ కోసం ట్రిక్ చెప్తున్నా. లేదు సార్ నాకు 50 కావాలా 70 కావాలనేది ఆల్రెడీ నేను ప్లేలిస్ట్లో మీకు 70 ఇచ్చే వాళ్ళకి చెప్పాను, 50 మార్క్స్ చెప్పాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ చదవాలమ్మా. ఇవి మాత్రం పాస్ కాలేమనే వాళ్ళు చదవాలి, ప్లస్ 50 30 వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దీంతో పాటు ఈ సొల్యూషన్ కొన్ని ఎక్కువ చదివితే మీకు వస్తాయి. పాస్ కాని వాళ్ళు ఖచ్చితంగా ఇవే బ్యాడ్ చేయండి, పాస్ అయిపోతారు. చూడమ్మా, ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఏమి ఇచ్చినా ఇది రాద్దాం. గివెన్ లైన్స్. ఫస్ట్ ప్రాబ్లం అమ్మా, గివెన్ లైన్స్. ఇచ్చిన లైన్ రాద్దామా. ఏది? 2x - 3y + k = 0. ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఉంది. మనం ఈ ప్రాబ్లం చేస్తామా, సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఎందుకంటే సెకండ్ ప్రాబ్లం చాలా సార్లు ప్రాబ్లం మనకు అడిగాడు కాబట్టి సెకండ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చేద్దామా. ఇది చాలా సార్లు అడిగాడు. చూడమ్మా, ఇప్పుడు ఫస్ట్ గివెన్ లైన్. గివెన్ లైన్ అంటే ఇచ్చాడు 3x + 4y = 5 అని రాశాడు. అంటే 3x + 4y = 5 ఇచ్చాడు. దీన్ని మనం వేసుకుంటాం అంటే 3x + 4y = 5 ఉంది కదా, ఇది తీసుకొద్దామా. -5 = 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. 2x + 3y = 4 ఇచ్చాడు. +4 అక్కడ మనకు +4 ఇందులో వస్తే -4. 2x + 3y ఇందులో వస్తే -4 = 0. నెక్స్ట్ ఈక్వేషన్ px + 4y = 6. px + 4y = 6. రైట్ సైడ్ 6 ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే -6. px + 4y - 6 = 0. సార్ ఇవే రాసి సరిపోతుంది కదా అంటే మనకు 4 మార్క్స్ అట్లీస్ట్ 3 మార్క్స్ సంపాదించాలంటే ఇచ్చిన దాన్ని కొద్దిగా రిపీట్ రాదు, దానికోసం రాస్తుంది అంతే. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ డెట్ కనుక్కోవాలి. డెట్ అంటే మనకి ఏమంటాడు? కాంకరెంట్ అంటాడమ్మా. కాంకరెంట్ అంటే చూడు, కాంకరెంట్ కనుక్కోవాలి కాబట్టి కాంకరెంట్ అంటే డెట్ = 0 అని కనుక్కోవాలి. డెట్ = 0. డెట్ = 0 ఎలా అనుకుంటావు? చూడు ఈ క్వశ్చన్ చూడు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనుకుందాం. డెట్ ఎలా కనుక్కుందాము? x కోసం ఏంటి? 3y. y కోసం ఏంటి? 4. కాన్స్టెంట్ -5. నెక్స్ట్ x కోసం ఏంటి? 2. y కోసం ఏంటి? సెకండ్ ఈక్వేషన్ y కోసం ఏంటి? 3. కాన్స్టెంట్ -4. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ చూడమ్మా. x కోసం ఏముంది? p. y కోసం 4. కాన్స్టెంట్ -6 = 0. ఇది రాసి సరిపోతుందమ్మా. ఇది డెట్ కనుక్కోవడం. ఒకవేళ నువ్వు సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయి, సింప్లిఫై చేయకుండా ఒకటే గుర్తు. ఇక్కడ ఏమంటాడు? ఫైండ్ p అంటున్నాడు. ఇక్కడ నీకు బ్యాడ్ చేసినా గుర్తుకో. లాస్ట్ ఏం రాస్తుంటే p = 2 అని రాస్తాయి. ఇదే ప్రాబ్లం వస్తే ఇచ్చిన లైన్స్ రాస్తాయి, కాంకరెంట్ అని రాసేసి
ఇది రాసి సింప్లిఫై చేసి సింప్లిఫై నాకు సింప్లిఫై చేయడానికి రాదు సార్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు రాయి. ఇక్కడ నుంచి ఇక్కడ చేసినందుకు 2 మార్క్స్ అమ్మా. జస్ట్ ఆన్సర్ పి రాసింది 1 మార్క్, 3 మార్క్స్ చూడండి. ఇది రాసింది కాంకరెంట్ అంటే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ చూడమ్మా, ఈ ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇది పి ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇక్కడ కే అంటున్నాడు. కే అంటే ఏం లేదమ్మా, ఈ ప్రాబ్లం సేమ్ ఇచ్చిన ఈక్వేషన్ రాసి డేట్ రాసి కే ఈజ్ ఈక్వల్ టు 7 -7 అని రాయండి. గుర్తుపెట్టుకోండి, కే ఈజ్ ఈక్వల్ టు -7 రాసి అయిపోతుంది సేమ్ యాజ్ ఇట్. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం రాద్దామా. థర్డ్ ప్రాబ్లం చూడు ఎట్లా వేస్తాను. థర్డ్ ప్రాబ్లం కూడా చాలా సార్లు అడిగాడమ్మా. సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చాలా సార్లు అడిగారు. థర్డ్ ప్రాబ్లం రాద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడమ్మా. ఫస్ట్ గివెన్ లైన్స్ సొల్యూషన్. గివెన్ లైన్స్ ఏమి ఇచ్చాడమ్మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. నెక్స్ట్ మా బిఎక్స్ ప్లస్ సివై ప్లస్ ఏ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మా సిఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ బి ఈక్వల్ టు 0. 3 ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు, కాంకరెంట్ అన్నాడు. కానీ షో దట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అంటున్నాడు. కాంకరెంట్ కాబట్టి కాంకరెంట్ రాస్తాం. కాంకరెంట్ అంటే డెట్ కనుకోవడం. ఏం డెట్ అంటే ఏమైంది, ఎక్స్ కోసెంట్ ఏమైంది ఏ, వై కోసెంట్ బి, కాన్స్టెంట్ సీమా. నెక్స్ట్ ఎక్స్ కోసెంట్ బి, వై కోసెంట్ సి, కాన్స్టెంట్ ఏ. మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాడు 2, 3, 4, 5 అని. కానీ ఇక్కడ ఏమొచ్చాడు, ఏబిసి ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటమ్మా, ఎక్స్ కోసెంట్ ఉంది సి, వై కోసెంట్ ఏంటమ్మా ఏ, నెక్స్ట్ బి, డెట్ ఈక్వల్ టు 0. ఇది రాసి డెట్ కనుక్కోవాలి. డెట్ కనుక్కునేప్పుడు చూడమ్మా, మనకి ఎందుకంటే ఒక 3 మార్కులు తెచ్చుకోవడానికి డెట్ చాలా ఈజీ. ఒకసారి చూడమ్మా, మనకు డెట్ కనుక్కోవాలంటే ఏంది, ప్లస్ మైనస్ ప్లస్ మ్యాట్రిక్స్ మాత్రం. ఫస్ట్ ఏ కావాలా కాబట్టి ఏ వాల్యూ అన్నప్పుడు ఈ రో క్లోజ్ చేయమ్మా. ఈ రో క్లోజ్ చేస్తే ఇది మల్టిప్లికేషన్ ఇది. ఇప్పుడు ఏమవుతుంది చూడు, బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ బి కావాలమ్మా. బి వాల్యూ ఇది క్లోజ్ చేస్తాయి. ఇది క్లోజ్ చేస్తే బి ఇంటూ బి స్క్వేర్ ఏసీ, బి స్క్వేర్ ఏసీ ప్లస్ సి వాల్యూ కావాలమ్మా సి. నెక్స్ట్ చూడమ్మా, సి వాల్యూ అంటే ఇది క్లోజ్ చేస్తామ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి మైనస్ సి స్క్వేర్, ఏబి మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది రాసి అయిపోయా. లేదు సార్ మాకు కొంచెము ఈ డెట్ మెథడ్ రావదంటే గుడి చూడమ్మా. ఇది లైన్ ఎట్లా వస్తాయంటే ఫస్ట్ చూడమ్మా, ఏ రై బ్రాకెట్ మైనస్ బి రై బ్రాకెట్ ప్లస్ సి రై బ్రాకెట్ ఈక్వల్ టు 0. ఒకవేళ డెట్ కనుక్కొని నీకు రాకుంటే గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏ రాస్తావు బ్రాకెట్ మైనస్ బి రాస్తావు బ్రాకెట్ ప్లస్ సి రాస్తావు బ్రాకెట్. ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ ఏ ఉంది మనకు ఏబిసి ఉంది. ఏ ఉంది అంటే ఏ లేనిది ఏముంది, నెక్స్ట్ బీసీ రాస్తావు. రాసినాక ఇక్కడ ఏముంది దాని స్క్వేర్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మనకు బి ఉంది కదా, బి స్క్వేర్ రాయి. మనకు ఏబిసిలో ఇక్కడ బి ఉంది, ఇంకా లేనిది ఏంది ఏసీ రాసింది. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, సి అంటే మనకు ఏబిసిలో సి ఉందమ్మా. నెక్స్ట్ ఏముంది ఏబి రాయి. ఏబి రాస్తే చూడమ్మా, ఏ స్క్వేర్ అయిపోయింది, బి స్క్వేర్ అయిపోయింది, లాస్ట్ ఏముంది సి స్క్వేర్. ఇది డెట్ కనుక్కుంటే ఇట్లా వచ్చాయి. డెట్ రాదంటే ఏ మెథడ్ రాసిన తర్వాత ఇక్కడ నువ్వు ఏతో సింప్లిఫై అయ్యాలా. నాకు ఏలో సింప్లిఫై రాస్తారంటే డైరెక్ట్ ఆన్సర్ ఏమన్నాడు, షో దట్ ఇది అన్నాడు. ఇదే రాసాయి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc. ఖచ్చితంగా 3 మార్కులు ఇస్తాడమ్మా. ఈ ప్రాబ్లం వస్తే ఇట్లా రాస్తే అయిపోయా, ఖచ్చితంగా 3 మార్క్స్ ఇస్తాడు కంపల్సరీగా 3 మార్క్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ మాత్రం ఈ మెథడ్ అమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఈక్వేషన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ నార్మల్ ఫార్మ్. ఇది బెనిఫిట్ 4 మార్క్స్ అడగచ్చు, 2 మార్క్స్ అడగచ్చు. ఇది ఫస్ట్ ఇది చెప్పినాక ఇది చెప్తా. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడే, 3 చెప్పాను. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తాడు ఒకసారి నోట్ చేసుకోండి. చూడండి ట్రాన్స్ఫర్ ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఏమని చెప్తున్నాడు, 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఇచ్చినే రాద్దాం. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్
గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇక్కడ కొద్దిగా గుర్తుపెట్టుకో. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా ఫస్ట్. b ఇంటూ ఎక్స్ bx ప్లస్ a ఇంటూ y ay బై కింద ab ఉంది కాబట్టి ab ఈక్వల్ టు 1 గుర్తుపెట్టుకో. ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ b ఇంటూ ఎక్స్ bx a ఇంటూ y ay ab బై అప్పుడు దీన్ని ఏమిస్తాము bx ప్లస్ ay ఇది అదలో పోతే ab ఇంటూ 1 ab ఈ మొత్తం ఈక్వేషన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది బిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏవై బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ చూడమ్మా అప్పుడు ఈ రెండు ఒకటి రాద్దాం. అంటే బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ బయట రాస్తాం. దీనిలో అంతే ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై ఈక్వల్ టు ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫార్ములా ఉంది. అంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ కాస్ ఆల్ఫా ఇది మా వై క్యాన్సిల్ అయితే సైన్ ఆల్ఫా పి ఇది రాసినాక వాడు ఆల్రెడీ ఏం చెప్తున్నాడు ఇది చూపించండి ఇదే రాశారు లాస్ట్ ఆన్సర్ 1/p స్క్వేర్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. ఖచ్చితంగా నీకు 2 మార్క్స్ వేస్తాడు. 2 మార్క్స్ లేకుండా మనకు 1 మార్క్స్ అనే వేస్తాడు. గుర్తుపెట్టుకోండి 1 మార్క్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్ 2-3 సార్లు రాస్తారు. ఏం రాయాలో తెలియదు కానీ క్వశ్చన్ పేపర్లో చూసి క్వశ్చన్ పేపర్లో ఏ స్టెప్స్ రాయాలి ఏ స్టెప్స్ వస్తే మనకు అట్లీస్ట్ 2 మార్క్స్ వస్తాయి. చూడు ఏం చేయలేను ఇచ్చిన ఈక్వేషన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను దీన్ని క్రాస్ మల్టిప్లై చేశాను. తర్వాత దీన్ని అవతల పంపించాను ఇది రాసినాను. దీంతో ఒకటి ఇవే స్టెప్స్ కదా నేను చేంజ్ చేస్తాను. ఈ ఒక్కటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో భాగిస్తుంటా డివిజన్ చేస్తాను రాసి ఇది రాస్తాను. ఖచ్చితంగా నీకు దీనికి 2 మార్క్స్ కంపల్సరీ చేస్తాను. ఓకేనా నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు చూడమ్మా ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ అని అడతారు. 4 మార్క్స్ అడగానొచ్చు 2 మార్క్స్ అడగచ్చు. నీ బెనిఫిట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం లేదమ్మా y ఈక్వల్ టు mx ప్లస్ సి. గుర్తుపెట్టుకో బయట చేయాల్సిందే. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈక్వల్ టు mx ప్లస్ సి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. నార్మల్ ఫామ్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇవి గుర్తుపెట్టుకోండి మా యాడ్ చేయాలి ఎందుకంటే మనకు 2-3 మార్క్స్ కావాలంటే కొంచెం కష్టపడాలి. ఎక్స్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి y ఈక్వల్ టు mx ప్లస్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. నార్మల్ ఫామ్ అంటే ఏంటి x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇది మీనింగ్ ఏమంటే వాడు ఈ ఈక్వేషన్ ఇచ్చాడు √3x ప్లస్ y ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి చేంజ్ అంటాడు. 4 మార్క్స్ అయితే ఇది ఇదైనా అడగచ్చు ఇది ఇదైనా అడగచ్చు 2 మార్క్స్ అయితే ఒకటి అడుగుతాడు. ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఉందమ్మా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అదే రాయి. ఫస్ట్ ఏం రాస్తావు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ రాసి ఫస్ట్ ఇది రాస్తాయి y ఈక్వల్ టు mx ప్లస్ సి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమంది √3x ప్లస్ y ఈక్వల్ టు 4. y ఒక్కటి ఉండాలి. y దాన్ని ఇక్కడ పెట్టేస్తాయి. y ఇక్కడ పెట్టి ఈ √3x అతలో పంపించామా అంటే మైనస్ √3x ప్లస్ 4 అయిపోయిందా. చూడు y m బదులు ఏముంది -√3 x c బదులు ఏముంది c అయిపోయా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ వచ్చేసింది ఒక 1 మార్క్. నెక్స్ట్ రెండోది ఏంది ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏం చెప్పాను x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 1 ఉండాలమ్మా y కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఈ టర్మ్ కూడా 1 ఉండాలి. దీన్ని ఈ ఫామ్లోకి మార్చుకోవాలి. ఏది ఈ ఈక్వేషన్ చూడు మా ఈక్వేషన్ని √3x ప్లస్ y ఈక్వల్ టు
4. మనకి ఇక్కడ 4 రావాలంటే ఏం చేయాలా, దీంతో 4తో డివైడ్ చేయాలి. ఈక్వేషన్ మొత్తం 4తో డివిజన్ చేద్దాం. అంటే √3x/4 ప్లస్ y/4 4/4. 4 1 జా 4 1 అంటే √3x/4 ప్లస్ y/4 ఈక్వల్ టు 1. అర్థమైందా మనకు? ఇప్పుడు 1 1 వచ్చేసింది. కానీ ఇక్కడ ఎక్స్ కోసం 1 ఉండాలి, కానీ ఇక్కడ √3 ఉంది. ఈ √3 కిందికి పంపించి అంటే x/4/√3 ప్లస్ y/4 ఈక్వల్ టు 1 అయిపోయింది. ఏంది ఇంటర్సెట్ ఫామ్ అది. నెక్స్ట్ నార్మల్ ఫామ్. నార్మల్ ఫామే కొంచెం తక్కువ ఉంది. నార్మల్ ఫామ్ కూడా చూడండి మా సింపుల్గా. నార్మల్ ఫామ్ అంటే ఏం లేదు, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p అని రాసేసి ఇది ఒకటి రాసండి. ఏది √3x ప్లస్ y ఈక్వల్ టు 4 అని రాయండి. ఖచ్చితంగా 4 మార్క్స్ వేస్తాడు. ఒకవేళ అది సింప్లిఫై చేయాలంటే సింపుల్ చూడమ్మా, దీని స్క్వేర్ అంటే √a² ప్లస్ b² అని రాయాలమ్మా. √a² అంటే √3 హోల్ స్క్వేర్, b² అంటే y కోసం ఉంటుంది 1², రూట్ కో స్క్వేర్ క్యాన్సల్, 4 + 1 √4 అంటే 2. దీంతో డివిజన్ చేయాలి మొత్తం. అంటే /2 2 1 జా 2 2 జా √3x/2 ప్లస్ y/2 ఈక్వల్ టు 1. ఇది రాస్తే సరిపోతుంది. చాలు, గుర్తుపెట్టుకోండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y mx + c, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a ప్లస్ y/1. నార్మల్ ఫామ్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్లో నేర్చుకోవాలి. ఈసారి ఖచ్చితంగా మనకు అడిగితే సప్లిమెంటరీ గుర్తుపెట్టుకోండి. ఈ 3లో ఒకటి అడుగుతాడు, లేకుంటే ఇదని అడుగుతాడు. ఇది కాకుండా తెలంగాణ 2024లో తెలంగాణ స్టేట్లో మనకు k = 45 degrees అని ప్రాబ్లం అడిగినాడు మా 2024లో. ఈసారి ఇదే ప్రాబ్లము ఏపీ వాళ్ళకి అడగచ్చు. అది నేను ఇంకో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 100% ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ గుర్తుపెట్టుకోండి. మనకు స్ట్రైట్ లైన్లో ఈ క్వశ్చన్ అంటారు. నెక్స్ట్ స్ట్రైట్ లైన్లో అయిపోయాక డిఫరెన్షియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్తాం. ఒకసారి నోట్ చేసుకోండి.